సార్ మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో పెద్ద పంచ్ లైనే చేశారు. దాన్ని రివైండ్ చేసుకుని అభిమానులు చూశారు. ఇప్పుడు మీరు అంటున్న ప్రతిపక్షం హోదా లేని ప్రతిపక్షం వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీలో ఆ సైకో గాడిని కలవటానికి అన్న వర్డ్ అన్నారు. బాలకృష్ణ అభిమానులు ఉన్నారు, ఆ బాలయ్య బాబు గారు ఇలా అంటంతో మాకేం సంబంధం లేదు కాబట్టి వెళ్ళేశారు. కానీ ఈ ఆర్తనాదాలు చాలా వినసొంపుగా ఉన్నాయని ఎస్వి రంగారావు గారు లాగా మీరు లోపల బాగుంది ఈ పదం అని చెప్పి కండెమ్ చేయలేదా? లేకపోతే ఆ పదాన్ని మీరు వినలేదు కాబట్టి ప్రాపర్గా కండెమ్ చేయలేదా? డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ పదం ఆ రోజు పొజిషన్లో కూర్చున్నప్పుడు హౌస్లో ఆ వర్డ్ని కండెమ్ చేయలేదు, ఎందుచేతన? ఎస్, ఆ వర్డ్ మామూలుగా జనం అందరూ మాట్లాడిన మాటే. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అనేదే పాట. అది పాట సార్. కానీ మీ హౌస్ లో మీరు హెడ్ చేస్తున్న హౌస్ లో రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ ప్రకారం నార్మల్గా ఎస్, నో డౌట్, రూల్ బుక్ ప్రకారం సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, అంతే అది కదా? రూల్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు మీరు సైకోగాడు అని బాలకృష్ణ గారు అన్నారు కదా, అన్న వెంటనే అది ఎవరిని అన్నారో ఎలా తెలుస్తుంది? ఆ రోజు కలవడానికి వెళ్ళింది ఆయనే కదా సార్. ఇండస్ట్రీ పెద్దలందరూ పేరు చెప్పలేదు కాబట్టి. కాదు, కలవటానికి వెళ్ళారు అని మాట్లాడింది కామినేని శ్రీనివాస్ గారు. అవును, దానికి రెస్పాన్స్ ఇస్తూ బాలకృష్ణ గారు ఆ మాటకి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ అక్కడ అందరికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని ఆ వర్డ్ అన్నారని. ఆ వర్డ్ అన్నది ఆయన గురించే, జగన్మోహన్ రెడ్డి గారి గురించే అనేది ఓకే, అందరూ అలా అదే అని గెస్ చేశారు.